బాబాయ్ ప్యాకప్ చేద్దాం బాబాయ్ అంటే ఈయన తమ్ముడు నువ్వు మళ్ళీ బడ్జెట్ పెరిగిద్దని ఈయన పట్టుకొని అటు ఇటు తిప్పి కాసేపు ఆడించి ఆ రోజు సబ్జెక్ట్ ఫినిష్ చేసాం. అంటే వీళ్ళందరూ ఒకళ్ళు కాదు, విజయలక్ష్మి గారు ఇంకేంటంటే ఫస్ట్ పిలిచి కథ చెప్పా, ఫస్ట్ ఆమెకే చెప్పి అమ్మ మీ గురించి ఎట్లా చెప్తున్నాను, నేను ఎక్కువ ఇవ్వలేను నన్ను, అసలు నువ్వు డబ్బులు వద్దు నాన్న, నాకు నా కొడుకు అనిపించేవాళ్ళని ఏంది అది నేను ఎంత ఇవ్వాలనుకున్నానో అంత అయితే ఇచ్చానండి ప్రతి ఒక్కళ్ళకి. అందరూ ఈ సినిమాకి నాకు ఇది అని ఎవ్వరు నన్ను డిమాండ్ చేయలేదండి. నేను ఇస్తానందు ఇది బాబాయ్ ఇది ఇవ్వగలనమ్మా అన్నాను. ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరించారు ఈ సినిమాకి. అందువల్ల ఈ సినిమా తొందరగా తీశాను. సీజీ వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా మల్లారెడ్డి గారు, సీనన్న వీళ్ళందరినీ ఒక్క కాలే ఏమి ఇస్తామని కూడా అడగల వాళ్ళు, ఆ ఒక్క కాల్తో వచ్చి నాతో అన్నీ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంకోసారి రస్మయ్య అన్నకి, ప్రదీప్ గారికి, మా అన్నయ్య ప్రసన్న అన్నకి, మా అన్నయ్య రామకృష్ణ అన్నకి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా డిఓపి అదారా ముందుకురా, వీడు నేను ఫస్ట్ దేవదాస్ స్టైల్ మార్చాను తనిష్తో తీశానండి. అప్పుడు అసిస్టెంట్గా వచ్చాను నా దగ్గరికి. ఈ సినిమా కొంచెం చిన్న బడ్జెట్లో చేస్తున్నాను రా అని పిలిచా. ఇంకేం మాట్లాడకుండా వచ్చేసి వర్క్ చేసి వెళ్ళిపోయాడు. మంచి వర్క్ చేశాడు నాకు గోపి. ఇంకా అలాగే చాలామంది మా ప్రొడక్షన్ బాబా శంకర్ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హీరో మాకు 2 సినిమాలు చిన్న క్యారెక్టర్లు చేశాడండి. ఒకరోజు ఫోన్ చేశా, ఎక్కడ ఉన్నావున్నా, ఛాయిస్లో కలుద్దాం రా అన్నాడు. ఎక్కడైతే లాంగ్వేజ్ ఎక్కడ ఛాయిస్ వెళ్ళాం అన్న. ఒక చిన్నదండి, అన్నయ్య ఇది కూడా ఇంతేనా అన్నాడు. లేదు ఈ సినిమాలో నువ్వు హీరో అన్నా. నేను హీరోనా అంటే కథ కరెక్ట్గా ఉంటుంది నీకు, ఒక ఫ్యామిలీ నెంబర్గా చక్కగా నీట్గా ఉండేదంటే కథ చెప్పాను. చెప్పినాక అసలు ఒకటే అంటే నేనేమి చెప్తా, నువ్వు నాకేమి ఇవ్వద్దు నేను వచ్చేస్తా అన్నాడు. నేను ఇవ్వలేదని ఎవరు ఇవ్వకుండా ఉండొద్దు. అట్లా ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేశారు. అందరికీ సోమేష్ గారికి మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఒకే ఒక్క మాట అన్నాయి, నేను చెప్పింది ఒక్క మాటకి ఆయన నేను వస్తున్న పద అని చెప్పి చేశారనమాట. అది ఇంత హెల్ప్ చేసినందుకు ఈ సినిమా ఈరోజు ఈ రూపంలో మేము ముందుకి తీసుకురాబోతున్నా. అలాగే మీడియా వారికి చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఉంది 2 ఇక్కడ పిల్లర్లు ఇండస్ట్రీలో. నేను ఎక్కడో పని చేయలేదు, నేను నా శ్రమతో నేను వచ్చాను. ఇది 14th మూవీ అవుతుంది నాది. కొంచెం మీరు కూడా ప్రమోట్ చేసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ అండి. కరాటే కళ్యాణి గారు స్టేజ్ మీద మరమ్మా.